నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఒక రకంగా ఆయన పేరు చెప్పగానే నవ్వుకుంటారు. ఎందుకనంటే ఆయన ఒక విలక్షణమైనటువంటి నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చ ఆయన గురించి రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అదేంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రాజేంద్ర ప్రసాద్ కలిశారు. చాలా సమయం ఆయనతో గడిపి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చ జరిపారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జన సైనికుల్లో ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, సరికొత్త ఉత్తేజం. అదేంటంటే రాజేంద్ర ప్రసాద్ త్వరలోనే జనసేనలోకి రాబోతున్నారు అనేది. ఇది జరుగుతుందా జరగదా అనేది కొద్దిసేపు అలా మనం పక్కన పెడితే గనక ఈ అంశాన్ని వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం, ఇద్దరి మధ్య ఒక అన్నాదమ్ముల మధ్య ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుందో ఆ రకమైనటువంటి బంధం ఉంది. ఎందుకంటే సినీ జీవితంలో ముఖ్యంగా ఇద్దరు కూడా సినీ రంగంలో సుదీర్ఘకాలం ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో సినిమాల ద్వారా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి చిత్రాలలో రాజేంద్ర ప్రసాద్ చాలా కీలకమైనటువంటి పాత్రల్లో పోషించారు. అందరికీ తెలుసు. ఆ సినిమాలు సూపర్ హిట్ కూడా అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో నటుడు రాజేంద్ర ప్రసాద్కు ఉన్నటువంటి ఒక అనుబంధం అనేది చాలా ఎక్కువే. ఇప్పుడు ఇదే ఒక చర్చ. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. ముఖ్యంగా సినీ రంగంలో కింద స్థాయి ఎవరైతే ఉన్నారో 24 క్రాఫ్ట్స్ అంటారు, వాటిలో పనిచేసేటువంటి ఎంతోమంది ఉంటారు, వేల మంది. వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి దాదాపుగా ఎక్కువసేపు చర్చించారు అనేది ఒక విషయం అయితే, రెండోది రాజకీయ అంశాలకు సంబంధించి ఇక్కడ చాలా కీలకమైనటువంటి మనం అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులతో ఎవరైనా భేటీ అయితే దానికి రాజకీయ ప్రాధాన్యత అనేది ఉంటుంది, మనందరికీ తెలుసది. ఆ మీటింగ్లో రాజకీయం గురించి అసలు చర్చించకపోయినప్పటికీ అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ ప్రస్తావన. ఎందుకంటే రాజకీయ నాయకుడితో కలిసి భేటీ అయ్యారంటే వేరే చర్చ ఏమీ ఉండదు అనేది. కానీ ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఒకటి, తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వారు షూటింగ్లు లేక ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారో వాటిని చర్చించారు అనేది ఒక అంశం అయితే, రెండోది రాజకీయం గురించి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ముద్ర వేసుకుంది. ఎందుకనంటే ముఖ్యంగా కూటమి అధికారంలోకి రావటానికి జనసేన చాలా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తీరుతారు దీనికి. ఎందుకనంటే జరిగినటువంటి పరిణామాలు అలాంటివి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్ అయినటువంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఈయన వెంటనే పరామర్శించడం, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అండగా ఉంటాను, ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను, కూటమిగా మేము జతకడతాం, రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగుతుంది, జగన్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని అని చాలా అగ్రెసివ్గా అని మాట్లాడారు. అప్పుడే కూటమికి సంబంధించి ఒక ఇది జరిగింది అదే సందర్భంలో. సో ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కసరత్తు కానీ, వ్యూహం కానీ, ప్రణాళిక కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో జనసేనకు ఒక ఆదరణ అనేది పెరుగుతుంది. ఇప్పటికే సభ్యత్వం చూస్తే కనుక లక్షల్లో పెరుగుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే పవన్ కళ్యాణ్కు అత్యంత సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారంతా జనసేనలోకి రావాలని భావిస్తున్నారు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశం. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో జనసేన ఒక అత్యంత
పెద్ద శక్తిగా మారబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీ పట్ల, పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో ప్రజలు దానికి సంబంధించి 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్ర అనేది సృష్టించారు. ఇటువంటి సందర్భంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ కలవటం, దాదాపుగా ఈ 2 టాపిక్స్ ఏదైతే సినీ రంగంలో, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు పరిష్కరించాలని, అలాగే రాజకీయ పరంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే త్వరలోనే రాజేంద్ర ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఎందుకంటే ఆ ఫొటోస్లో కూడా మనం చూడొచ్చు, ఎంతో ఆత్మీయ ఆలింగనం, ఒక అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సఖ్యత, ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తారు అనేది, ఎంతో ఆప్యాయతతో ఉంటారు. వీళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆయన వస్తారు, ఆయన ఇంట్లో ఏది జరిగినా ఈయన కూడా వెళ్తారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సాధారణంగా రాజేంద్ర ప్రసాద్ ఆయన గురించి ఒక విషయం చెప్పాలంటే ఎలాంటి వివాదాలు లేవు ఆయన. ఎందుకంటే అటువంటి వాటికి అవకాశం ఇవ్వరు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నటుడిగానే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అందరినీ చక్కగా పలకరిస్తూ ఆత్మీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఏ విధంగా అయితే ఆలింగనం చేసుకున్నారో అట్లానే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఎవరితో కూడా ఇప్పటి వరకు వివాదాలు కానీ, విభేదాలు కానీ, ఆయనపై ఆరోపణలు కానీ, విమర్శలు కానీ లేవు. ప్రతి ఒక్క నటుడితో ఆయన నట జీవితం అనేది కొనసాగింది. ఒక మంచి ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు, రివార్డులు, గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. సో ఇలాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆయన భేటీ అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన అనేది చాలా కీలకం, ముఖ్యమైనటువంటి పాత్రగా జనసేన పార్టీ ఉండబోతుంది. ఆ పార్టీ పట్ల వస్తున్నటువంటి ఆకర్షణ, ముఖ్యంగా ప్రజా ఆదరణ, అభిమానం, ఇలాంటి సందర్భంలో మరి రాజేంద్ర ప్రసాద్ పార్టీలోకి ఎప్పుడు వస్తారు అందరూ ఎదురు చూస్తున్నారట. జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు కానీ, పవన్ అభిమానులు కానీ, రాజేంద్ర ప్రసాద్ అభిమానులు కానీ అక్కడ ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇప్పటికే సంస్థాగత విషయాలు, అలాగే పార్టీని బలోపేతం చేయాలి, జనంలోకి జనసేన అనేది ఇప్పటికే ప్రారంభించారు. ఆ బాధ్యతలను నాగబాబు భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో ప్రజలకు దగ్గరవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్, జనసేన. సో ఇటువంటి సందర్భంలో పార్టీకు, ముఖ్యంగా ఆ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. తనకి చూడాలి, రాజేంద్ర ప్రసాద్ వస్తే పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది. ఆయన రాక ద్వారా మరికొంతమంది ఇప్పటికే టాక్స్ పూర్తయి ఇంకా పార్టీలోకి రావాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారట. మరి మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎటువంటి సమీకరణాలు ఉంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.